అందుకని వధింపకుమన్నా, తొందరపడి చంపకు, సహింపుమన్నా పోర్చుకో, వేడేదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అది మిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం, నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన 8వ పిల్లాడి వల్ల నాకు వినపడింది, నేను చంపేస్తానన్నాడు. అంటే ఇప్పుడు వసుదేవుడు అన్నాడు, ఏమిటో బావా చంపేస్తాను 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 అంటున్నావు, నీ అదృష్టం కొద్దీ నీ చావుకో కారణం తెలిసింది. ఈ పిల్లకి పుట్టేటటువంటి 8వ కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది. ఒకవేళ తెలియలేదు, లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు, నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు. ఇది అడిగాడు వసుదేవుడు. భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూడండి. అందుకే పరీక్షిత్ అన్నాడు, ఇది విని నాకు చావు భయం పోయింది, కానీ నేను బతికున్నన్నాళ్ళు ఈ కథలు వినాలన్న నాకు కంగారుగా ఉంది, తొందరగా చెప్పే అయిపోతుందేమో భాగవతం నాకు బెంగగా ఉంది అన్నాడు. చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడో, మరణ భయం పోయింది ఆయనకి. ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కంసుడు. మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్. మరణం అంటే ఏమిటి బావా, నువ్వు మరణం వస్తుందని విలవిల్లాడిపోతున్నావు కదా. నేను ఒక్క మాట చెప్పనా, చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో. ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఎట్టుకుని, పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి, ఏదో కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆకేసి పప్పేసి అన్నమేసి అంటారు. అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి, ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలోంచి ఇందులో పెట్టి, ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి, ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి, ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి, ఈ 5 కలిపి 5 కొంచెం సేపు నీళ్లల్లో బుడగలా తిరిగి, ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి, ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతే అదే మరణం. ఏముందని పెద్ద విశేషం ఏముంది, అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలా వెళ్ళిపోతోంది అంటే వసుదేవుడు అన్నాడు, ఆ వెళ్ళడం కూడా ఎలా పెడుతుందో తెలుసా, వెళ్ళిపోయే ముందే తాను మళ్ళీ పుట్టవలసినటువంటి జన్మని ఉపాధిని వెతికేసుకుంటుంది స్మరణ చేత. ఇది చాలా ముఖ్యమైన మాట, మీరు గుర్తుపట్టాలి. స్మరణ చేత. ఎందుకని, మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది సంస్కారం. అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి, భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి, భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి, వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో తెలుసా అండి, ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్నీ నేర్చేసుకుని పరవశించిపోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఒకడికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి, మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది. వాడు ఏమవుతాడో తెలుసా అండి, పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి, తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు. అంటే తేలు కానీ, జిర్రి కానీ, పాము కానీ ఇలాంటివి పుట్టి మందసాల కింద చేరుతాయి. ఆ డబ్బులున్న చోటుకి వచ్చి చేరుతాయి. లేకపోతే ధాన్యం పోసిన అదేంటి పెద్ద పెద్ద కావుల్లా కడతారు, వాటి కింద కానీ చేరితే తనది పోతుందని బెంగ. ఎవడో వస్తాడు అక్కడికి, అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు, కర్ర పెట్టి కొట్టి తల పగిలేట్టు కొడుతుంటారు. ప్రాణం తోకలోకి వెళ్ళిపోతూ అప్పుడు అనుకుంటాడు, ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను, ఎవరికీ కనపడకుండా దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని, తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు. ఎంత చిత్రమో చూడండి. తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు, గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండేయ పురాణం. కాబట్టి ఏమవుతుంది అంటే, ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు, వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా 10 మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకత పొంది ఈశ్వరుడిలోకి వెళ్ళిపోతాడు. స్మరణ ముఖ్యం బావా. నువ్వు ఇలా బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో తెలుసా, ఒకనాటికి గొంగళి పురుగు యొక్క నడకని చూస్తే, అందుకే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఎంత చిత్రం చూడండి, నిద్రపోతే సీతాకోక చిలుక, నడుస్తూనే ఉంటే కాకి తింటుంది దాన్ని. గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది. ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే షట్పథం అయిపోతావు. కాబట్టి ఏమైపోయింది,
ఆ స్మరణల యందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు